ఇండియాలో ప్రెజెంట్ పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై నిషేధం విధించడంతో ఆ కంపెనీ సీఈఓ పావెల్ దురోవ్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఈ బ్యాన్ వెనుక రిలయన్స్ అండ్ వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఉందని ఆరోపించారు. ఇండియాలో టెలిగ్రామ్ ని బ్యాన్ చేయించడానికి, అలాగే ఇండియా బయట మిలియన్ల మందికి టెలిగ్రామ్ యాక్సెస్ కాకుండా డ్యామేజ్ చేయడానికి రిలయన్స్ బ్యాక్ ఎండ్ లో పెద్ద స్కెచ్ చేసిందని డైరెక్ట్ గా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. బట్ టెలికాం ఇండస్ట్రీకి చెందిన ఎక్స్పర్ట్స్ మాత్రం దురోవ్ చేసిన కామెంట్స్ని కంప్లీట్ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు టెలిగ్రామ్ సీఈఓ అంత పెద్ద ఆరోపణ ఎందుకు చేశారు? అందులో ఆయన కన్ఫ్యూజ్ అయిన అసలు మ్యాటర్ ఏంటి? వాట్సాప్కి దీనికి ఉన్న లింక్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పావెల్ దురోవ్ తన పోస్ట్లో ఇండియన్ టెలికాం రిలయన్స్ బీజీపీ హైజాకింగ్ అనే ఒక దారుణమైన సైబర్ మెథడ్ ద్వారా ఇండియా బయట మెయిన్గా యుఏఈలో ఉన్న మిలియన్ల మందికి టెలిగ్రామ్ యాక్సెస్ కాకుండా ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేస్తుందని ఆరోపించారు. నెట్వర్క్ ఆపరేటర్స్ ఎవరు కూడా రిలయన్స్ నుండి వచ్చే ఆథరైజ్ అప్డేట్స్ని నమ్మొద్దని కూడా చెప్పారు. ఇంతటితో ఆగకుండా గ్లోబల్ ఇంటర్నెట్ రూటింగ్ను కూడా ఇలా మిస్యూజ్ చేయడం చాలా షాక్కి గురిచేస్తుందని, ఇండియాలో టెలిగ్రామ్ని బ్యాన్ చేయాలనే లాబియింగ్ వెనుక కూడా ఈ రిలయన్స్ వాట్సాప్లు ఉండే ఉంటాయని అనుకుంటున్నట్లు చెప్పారు. రిలయన్స్లో వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాకి పార్షియల్ స్టేక్ ఉన్నాయని, ఇది పక్కా కాంపిటేటివ్ వార్ అంటూ బాంబు పేల్చారు. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉండి ఈ కామెంట్స్ చేశారంటున్నారు టెలికాం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. ఆయన రిలయన్స్ కమ్యూనికేషన్స్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియక రెండింటిని కలిపేశారు. మెటాకి స్టేక్ ఉన్న డిజిటల్ ఆర్మ్ పేరు జియో. ఇది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిధిలోకి వస్తుంది. బట్ దురోవ్ చెప్తున్న ఆ సబ్సీ కేబుల్ నెట్వర్క్స్ని ఆపరేట్ చేసే కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్. ఇది అనిల్ అంబానీకి చెందిన గ్రూప్. దీనికి ముఖేష్ అంబానీ జియోకి అసలు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈ రెండు కంప్లీట్గా సపరేట్ ఎంటిటీస్ అని, మెటాకి కేవలం జియోలో మాత్రమే మైనార్టీ ఇన్వెస్ట్మెంట్ ఉంది తప్ప డే టు డే మేనేజ్మెంట్లో ఎలాంటి రోల్ లేదని చెప్పారు. సో దురోవ్ ఒక కంపెనీ తప్పుకి ఇంకో కంపెనీని, అందులో ఉన్న మెటాని బ్లేమ్ చేయటం ఆయనకున్న అవగాహన లోపమా, లేక కావాలనే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని ఇండస్ట్రీ జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ గొడవ కాసేపు పక్కన పెడితే అసలు ఇండియాలో టెలిగ్రామ్కి బ్యాన్ సాగి ఎందుకు తగిలింది? దీని వెనుక గవర్నమెంట్ రీజన్ ఏంటంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ May 3న జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ June 21న జరగబోయే రీ ఎగ్జామ్ టైంలో ఎలాంటి పేపర్ లీక్ జరగకుండా ప్రికాషన్గా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్స్ నుండి టెలిగ్రామ్ యాప్ని June 22 వరకు డీలిస్ట్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దీంతోపాటు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేసి మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ని యూజ్ చేసి ఎగ్జామ్కి ముందే లీక్ అయినట్లు ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు కేటుగాలు. అందుకే టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన మెసేజ్లని డిలీట్ చేసే ఫీచర్ని June 30 వరకు ఇండియాలో డిజేబుల్ చేయాలని కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. సో ఇక్కడ బ్యాన్కి రీజన్ నీట్ ఎగ్జామ్ సేఫ్టీని తప్ప వాట్సాప్ లాబింగ్ కాదని క్లియర్గా తెలుస్తుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ చేసిన తప్పుకి జియో అండ్ మెటాలపై టెలిగ్రామ్ సీఈఓ ఇలా ఓపెన్గా ఎలిగేషన్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఇది కాంపిటేటివ్ వారా ఆర్ దురోవ్కి జరిగిన పొరపాట? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.